New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తు. గురుగారు, మణిద్వీప వర్ణన విశిష్టత గురించి చెప్పండి గురుగారు. దానివల్ల అంటే అది కనుక 9 సార్లు చదివితే మనకి అన్నీ శుభమే కలుగుతాయి అంటే నూతన గృహము కట్టిన నాడు 9 సార్లు చదివితే కనుక ఆ ఇంటికి అంతా శుభం అని చెప్పి దాంట్లో ఒక లైన్ కూడా వస్తుంది మణిద్వీప వర్ణనలో. అలానే అది విడిగా మనం ఏదైనా అభిష్టతో కనుక మొదలు పెడితే ఆ అభిష్ట నెరవేరటానికి సాకారం ఉంటుందా? అలా కనుక ఉంటే ఎట్లా చదవాలంటారు? మంచి ప్రశ్న. ఇది చాలామంది గృహప్రవేశ సమయంలోనే చదువుతూ ఉంటారు. మీకు నిజంగానే గృహప్రవేశం యోగ్యత కలగాలంటే ఎవరైనా గృహప్రవేశం జరుగుతున్నప్పుడు ఆ 9 మందిలో అంటే అక్కడ 9 మంది కానీ 11 మంది కానీ కలిసి చదువుతుంటారు, మణిదీప వర్ణన చదువుతుంటారు. ఈ మణిదీప వర్ణనలో కనుక మీరు ఆ 9 మందిలో మీరు పార్టిసిపేట్ అయ్యి కూర్చుంటే నిజంగానే నీకు ఒక నమ్మకం. నేను ప్రత్యక్షంగా చూశాను కూడా, నేను చాలాసార్లు చూశాను. మణిద్వీప వర్ణన జరిగిన ఇంట్లో తప్పకుండా వాళ్ళు ఇంకో ఇల్లు కూడా నేను చూశాను. నేను దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను మా తమ్ముళ్ళ ద్వారా చెప్పవచ్చు. నేను మా తమ్ముళ్ళ ద్వారా కూడా స్పష్టంగా చెప్పవచ్చు. అంటే ఎప్పుడైనా మేము ఏమి చెప్తాము, మా జరిగే అనుభవాన్ని చెప్తాము. నేనేమి 70 ఏళ్ల ముసలోడు కాదు కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు జ్యోతిషులు పెరిగిపోయారు, అందరు పెరిగిపోయారు కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళి మనం జాతకం చెప్తామని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి మాకున్న పరిధి తగ్గిపోయింది. ఒకప్పటి పరిధి ఒక్కడేసరికి ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు 10 మంది అయ్యేసరికి మన దగ్గర తగ్గిపోయారు కదా. కాబట్టి ఆ పరిధిలో పరిశీలించడానికి అవకాశం తక్కువగా ఉంటున్నాయి. బట్ చాలామంది ఇళ్లలో నేను గృహప్రవేశాలు చేసినటువంటి ప్రతి ఇంట్లో కూడా అక్కడ మణిద్వీప వర్ణన చదివిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నూతన గృహం ఉంది. అంటే దాదాపుగా నేను విత్ నేమ్స్ విత్ అడ్రస్తో చెప్పగలుగుతాను. ఎందుకు చెప్తున్నాను అంటే అటువంటి శక్తి అందులో ఉంది. ఆ మణిద్వీప వర్ణనలోనే ఆ శక్తి ఉంది. ఏమిటి మణిద్వీప వర్ణన అసలు అంటే అమ్మవారి యొక్క ఇంటి గురించి విశ్లేషణ, అమ్మవారి గృహం గురించి విశ్లేషణ. అసలు చెప్తున్నప్పుడు మన కళ్ళు మూసుకుంటే మీరు నిజంగా మీ శారీలో ఉన్నటువంటి ఆ 4 వర్ణాలు కూడా అమ్మవారి ఇంటికి ఉన్నాయి. అసలు పచ్చలనే ఉన్నాయి, పసుపు అనేటువంటి అవి ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి. ఇలా మనం ప్రతి వర్ణం అంటే 9 రకాల వర్ణాలు, ఇంద్రధనుసు 7 వర్ణాలు, అమ్మవారికి ఉండేటువంటి క్షీర కృష్ణవరం 2 వర్ణాలు కలిపి 9 వర్ణాలతో అమ్మవారు ఉంటుంది. అసలు పచ్చల గది అని, మణి గది అని, డైమండ్స్ గది అని, అమ్మవారికి పడగల అంటే పగడాల యొక్క వారదని ఇన్ని చెప్తుంటే అది అమ్మవారి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మనము ఏదో ఇది బాహుబలి లాంటి సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తున్నటువంటి ఆ చదువుతున్నప్పుడు అమ్మవారి ఇలా ఉంటుంది, అమ్మవారికి ఇలాంటి పచ్చల రూపంలోకి వెళ్తుంది. అది అంటే మాటలతోనే అమ్మవారిని మనసులోతుకు వెళ్ళి అమ్మవారిని ప్రార్థించడం, అమ్మవారి ఇంటి గురించి గొప్ప చెప్పుకోవడం. ఎప్పుడైతే అమ్మవారు తన ఇంటి గురించి గొప్ప చెప్పుకుందో అరే నా శిష్యులకి నా వీళ్ళకి కూడా మంచి భక్తులకి నేను ఇవ్వాలనేటువంటి భావన ఆడుకుంటుంది కదా. కాబట్టి అటువంటి భావనతో మణిద్వీప వర్ణనలో చాలా అద్భుతం ఉంటుంది. నాకైతే అమ్మవారి 6వ మనం శ్లోకం చదువుతున్నప్పుడు అసలు చాలా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అటువంటి అందమైన ఇల్లు, సువాసన, అసలు వాళ్ళు వాసన చెప్తుంటే కూడా ఎంతటి మధుర వాసన వస్తుంది అమ్మవారి దగ్గర. అంటే ఈ చుట్టుముట్టు అంత వాసన ఉందా, దమరుకము మన దర్వము దమనం వాసన, మరువం వాసన, ఇవన్నిటితో పోలుస్తుంటే ఈ పచ్చలు, ఈ ముత్యాలు, ఈ వజ్రాలు, వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు ఇన్ని పొలైపోతుంటే ఆ మాణిక్యం దగ్గర అమ్మవారి ఇల్లు బాగుంటుంది. మాణిక్యం అనేటువంటి మంచినప్పుడు ఆ వెలుగుల గట్ట మనం వెళ్తుంటే మన శరీరం కూడా వెలుగులతో వెళ్ళిపోతుంది. అంటే అటువంటి వర్ణన అమ్మవారి వర్ణనే అది. అంటే ఆ మణిద్వీపం అంటేనే అమ్మవారి ఇల్లు. ఆవిడ ఇంటి గురించి ఎంత వర్ణన చేసుకుంటూ మనం వెళ్తుంటామో ఆడవాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ప్రసన్నంగా తనకు మనసు లోపల నుంచి చదువుతారు వాళ్ళు. అంటే మనం ఒకళ్ళ ఇంటికి వచ్చాము, వాళ్ళ ఇంటికి చదువుతున్నాం, ఒక కుచ్చితము వాళ్ళు చదవాలా, వాళ్ళ గొప్ప కావాలా అనేటువంటి భావం లేకుండా మణిద్వీప వర్ణన అనగానే అందరు కూర్చుంటారు. ఇక అందరు కూర్చుంటారు, స్టార్ట్ చేస్తారు. అది ఎంత అద్భుతంగా ఉంటుందో మణిద్వీప వర్ణన కూడా. టక 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 చదువుతూనే ఉంటారు. 9 సార్లు చదువుతారు, ఒక్కొక్కరు 9 సార్లు చదువుతారు. 9 మంది 11 మంది కూర్చుంటారు. నాకు తెలిసి 108 సంఖ్య అయిపోద్ది అక్కడ, 108 టైమ్స్ అయిపోతుంది అందరు కలిసి చేస్తే. అటువంటిది ఆ చదవడం వల్ల నిజంగానే ఒక మనకి చక్కటి గృహప్రవేశం ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను ప్రత్యక్ష ఉదాహరణ దానికి. నాకే ఉన్నటువంటిది అంటే నా గృహప్రవేశంలో చేయడం వల్ల నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నూతన గృహప్రవేశం కావడం, అలాగే నేను వెంటనే మళ్ళీ ఇంకొక స్థలం ఇల్లు కొనడం అనేది నాకు వెంట జరిగిపోయింది అది. సో కాబట్టి నాకు అమ్మవారి అదృష్టం మనకు కలిగించింది. నిత్యపారాయణం లాగా చేయొచ్చా గురుగారు? ఇప్పుడు మీరు ఇందాక అడిగారు అదే విషయం. మీరు నిత్యపారాయణం అనేది చేసుకోమని చెప్పారు, నిత్యపారాయణం కూడా మంచిదని చెప్పారు. కానీ ఇంట్లో మనం చేసుకోవడం మంచిదే, కానీ గ్రూప్గా చేయలేంగా. కానీ ఇంట్లో సింగిల్గా చేసుకునే ప్రయత్నం. కానీ దీన్ని సామూహికంగా చేయమని చెప్పబడింది, సామూహికంగా చేయమని చెప్పబడింది. కాబట్టి ఇంట్లో చేసుకోవద్దు అనడానికి ఇక్కడ ఏం లేదు, చేసుకోవచ్చును.
చేసుకుంటే మంచిదేగా, మంచి మాట చెప్పుకోవడానికి, మంచి అమ్మవారిని స్తోత్రం చేయడానికి అంతకు మించినటువంటి వర్ణన ఇంకోట్లేదు. బట్ అటువంటి అమ్మవారిని, ఆ అమ్మవారి సాక్షాత్తుగా రాజరాజేశ్వరిని మనం పూజించే విధానంలో అది ఇంట్లో చదువుకుంటే కూడా మంచిదే, ఏమో భగవంతు అనుగ్రహంతో లేదా మన ఇంటికి. అయితే ఇక్కడ ఒకటి చేయొచ్చు మనం. ఇప్పుడు సామూహికంగా మన ఇళ్లలో విష్ణు సహస్రనామ పారాయణం, లలితా పారాయణం చేస్తుంటారు. అలా మనం కూడా అంటే గ్రూప్గా ఏర్పడ్డారు ఆడవాళ్ళు ఇప్పుడు. అంటే ఏదన్నా ఎందుకు అనవసరంగా టీవీలు చూసి ఎప్పుడు యూట్యూబ్లో కూర్చోండి, ఎందుకు ఇళ్లలో చేసుకుందని చెప్పేసి గ్రూపులు కలిసారు. ఇప్పుడు 21 మంది కలిసి అందరు వాళ్ళ ఇళ్ళకి వచ్చేసి చేసుకుంటూ ఏదో సంథింగ్ దాని ఏమంటారు కదా, గెట్ టుగెదర్ లాగా, అంటే డివోషనల్ గెట్ టుగెదర్ అలా ఏర్పాటు చేసుకున్నారు. రకరకాల పారాయణాలు చేస్తున్నారు. అలా మనం ఇంటికి వచ్చినప్పుడు ఇలా అందరూ కలిసి ఇంట్లో కూడా సామూహికంగా కూడా మనం మణిదీప వర్ణన చేస్తే ఒక్కొక్కసారి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంటికి కూడా మంచి యశస్సు ఉంటుంది, పిల్లలకి మంచి జరుగుతుంది, జ్ఞానవంతమైనటువంటి పిల్లలకి మంచి బుద్ధి, ఆరోగ్యవంతనం. అయితే ఇక్కడ ఒకటి మనకి మన ప్రేక్షకులు ఒకటి చెప్పాలి. మణిద్వీప వర్ణన తెలవడం వల్ల కూడా ఒక మంచి మనకు ఒక ఆరోగ్య విషయం ఒకటి కనబడింది నాకు. ఆటిజం ఉన్న పిల్లలు ఉన్నారు ఈ మధ్య, ఆటిజం బాధపడుతుంది, అంటే మతి కొద్దిగా హైపర్ హైపర్ యాక్టివ్ అని చెప్తున్నారు కదా, అటువంటి పిల్లలకు కూడా మణిద్వీప వర్ణనల వల్ల తప్పకుండా మంచి అవుతుంది అనుకుంటారు. ఇక మెదడులో ఒక మంచి ఉత్తేజమైనటువంటి సంకల్పము ఇవన్నీ కూడా జరుగుతాయని నాకు అనిపిస్తుంది. ఇది ఒకసారి మీ అందరూ ప్రయత్నం చేయండి, మన ఛానల్ ద్వారా చెప్తున్నాను నేను. ఎందుకంటే బుద్ధి వికాసం కోసమే మణిద్వీప వర్ణన. అలాగే మన అమ్మవారిని ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంత అందమైన ఇంట్లో నువ్వు ఉన్నావు, అటువంటి అందమైన ఇంట్లో మేము ఉండాలనేటువంటి వర్ణన. కాబట్టి ఈ శరీరంలో కూడా ఇల్లు అనేది, మెదడు కూడా ఒక ఇల్లే కదా. కాబట్టి మనము తప్పకుండా పిల్లల ఆటిజం ఉన్నటువంటి పిల్లల కోసం కూడా ఈ మణిద్వీప వర్ణన చేస్తే తప్పకుండా పిల్లల్లో ఆరోగ్యవంతమైన లక్షణం వస్తాయి. ఇప్పుడు క్షణంలో అనిపించింది నాకు. ఇక్కడ వెంటనే మనం అనుకున్నది చెప్పేస్తే మంచిది కదా. అలా చెప్పడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారని నాకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ యొక్క రత్నాల యొక్క మనకి వెలుగు కానీ, రత్నాల యొక్క వచ్చే కాంతి కానీ మనకి మంచి ప్రయోజనం కలిగిస్తుంది. అందుకే స్టోన్స్ పెట్టుకుంటారు, పగడం పెట్టుకోండి, ఉంటాం. కాబట్టి అలాంటిది మనం ఆ వర్ణన అదే కదా, 9 రత్నాల వర్ణన ఉంది. కాబట్టి ఆ వర్ణన కనుక మన పిల్లల ద్వారా చేస్తే పిల్లలకి అది ప్రయోజనం ఉంటుందని కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నం చేయండి, సక్సెస్ అయ్యే అవకాశాలు బలంగా ఉంటాయి. మణిద్వీప వర్ణన మీరు అన్నట్టుగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇలా సామూహికంగా ఇంటికి వచ్చి కూడా అందరిగా చేసుకోవడం వల్ల తప్పకుండా మనకి ఒక విల్లా, తొందరలో ఈ అమ్మాయి కూడా విల్లాగా ఉంటుంది. అందరం గృహప్రవేశం అమ్మాయికి వెళ్ళి అక్కడ మణిద్వీప వర్ణన మనం చేద్దాం. తప్పకుండా గురుగారు, అంతా మీ కృప, అమ్మవారి అనుగ్రహం. సో విన్నారు కదండి, మణిద్వీప వర్ణన విశిష్టత గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. మీకు కనుక ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా, గురుగారితో మాట్లాడాలన్నా కూడా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, మీరు సంప్రదించవచ్చు. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అలానే మీకు కనుక ఏమైనా ప్రశ్న ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మేము తప్పకుండా దాని మీద వీడియో చేస్తాము. ధన్యవాదాలు, నమస్కారం. అఖండ ఐశ్వర్యమస్తు.